దేవునికి వందనాలు. 3 డేస్ బ్యాక్ మనము ఈ 27 బుక్స్ ఎవరు రాశారు అన్నదాన్ని మనము తెలుసుకున్నాం. ఈరోజు ఈ 27 బుక్స్ ఏ కాలంలో రాయబడ్డది, ఏ ప్రాంతం నుండి రాయబడ్డది అన్నదాన్ని ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా మత్తయి సువార్త. ఇది క్రీస్తు శకం 60 మరియు 80 మధ్య కాలంలో సిరియాలోని అంతియోకోపి నుండి రాయబడ్డది. మార్కు సువార్త. ఇది క్రీస్తు శకం 60 మరియు 70 మధ్యకాలంలో రోమ్ ప్రాంతం నుండి రాయబడింది. లూకా సువార్త. ఇది క్రీస్తు శకం 70 మరియు 90 మధ్యకాలంలో రోమ్ ప్రాంతము నుండి ఇది రాయబడింది. యోహాను సువార్త. ఇది క్రీస్తు శకం 90 మరియు 100 మధ్యకాలంలో ఎపిసి అనే ప్రాంతం నుండి రాయబడ్డది. అపోస్తల కార్యములు. ఇది క్రీస్తు శకం 60 మరియు 62 మధ్య కాలంలో ఇది రోమ్ ప్రాంతం నుండి రాయబడింది. రోమిల్ రాసిన పత్రిక. ఇది క్రీస్తు శకం 57-58 మధ్య కాలంలో కొరింథీ అనే పట్టణం నుండి రాయబడింది. 1 కొరింథీ రాసిన పత్రిక. ఇది క్రీస్తు శకం 55వ సంవత్సరంలో అపోస్తలుడైన పౌలు 3వ సువార్త యాత్రలో భాగంగా ఎపిసి అనే పట్టణం నుండి రాయబడింది. 2 కొరింథీ రాసిన పత్రిక. ఇది క్రీస్తు శకం 55 లేదా 56వ సంవత్సరంలో మాసిదోనియా నుండి రాయబడింది. గలతీలు రాసిన పత్రిక. ఇది క్రీస్తు శకం 48 లేదా 49వ సంవత్సరంలో అపోస్తలుడైన పౌలు ఫస్ట్ మిషనరీ యాత్రలో యెరూషలేము మహాసభ ముందు రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఇది క్రీస్తు శకం 60-62 మధ్య కాలంలో అపోస్తలుడైన పౌలు జైల్లో ఉన్నప్పుడు రోమ్ ప్రాంతం నుండి రాయబడింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఇది క్రీస్తు శకం 60-62 ప్రాంతంలో జైల్లో ఉన్నప్పుడు రోమ్ నుండి రాయబడింది. కొలస్సీలకు రాసిన పత్రిక. 60-61 ఇది జైల్లో ఉన్నప్పుడు రోమ్ ప్రాంతం నుండి రాయబడింది. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక. ఇది క్రీస్తు శకం 50-50 మధ్య కాలంలో తన 2వ మిషనరీ యాత్రలో ఉన్నప్పుడు కొరింథీ పట్టణం నుండి రాయబడింది. 2 తెస్సలోనికీయులు. ఇది క్రీస్తు శకం 51-52 మధ్య కాలంలో కొరింథీ అనే పట్టణం నుంచి రాయబడింది. 1 తిమోతి. ఇది క్రీస్తు శకం 60-62 మధ్య కాలంలో పౌలు తన చెరసాల నుంచి విడుదలైన తర్వాత మాసిదోనియాలో నుండి రాయబడింది. 2 తిమోతి. ఇది క్రీస్తు శకం 66-67 మధ్య కాలంలో ఇంకా తను చనిపోతాడని తెలుసుకున్నప్పుడు ఇంకా తిమోతికి తను రాస్తూ ఎఫెసులో ఉన్నప్పుడు దాన్ని రాస్తున్నాడు అన్నమాట. తీతు రాసిన పత్రిక. క్రీస్తు శకం 63-66 మధ్య కాలంలో రోమ్ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత మాసిదోనియా ప్రాంతం నుంచి రాయబడ్డది. ఫిలోమోను రాసిన పత్రిక. ఇది క్రీస్తు శకం 60-62 మధ్య కాలంలో అపోస్తలుడైన పౌలు జైల్లో ఉన్నప్పుడు రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక. ఇది క్రీస్తు శకం 60 మరియు 70 మధ్య కాలంలో ఇది రోమ్ ప్రాంతం నుంచి రాయబడింది. యాకోబు రాసిన పత్రిక. ఇది క్రీస్తు శకం 40-49 మధ్య కాలంలో దీన్ని యెరూషలేము నుండి రాయబడ్డది. 1 పేతురు. ఇది క్రీస్తు శకం 62-64 మధ్య కాలంలో రోమ్ నగరం నుండి పేతురు రాసి ఉన్నారు. 2 పేతురు. 67-68 క్రీస్తు శకం మధ్యకాలంలో రోమ్ నుంచి రాయబడ్డది. 1 యోహాను. క్రీస్తు శకం 90-95 మధ్య కాలంలో యెరూషలేము ఎపిసి ప్రాంతం నుంచి రాయబడింది. 2 యోహాను. 85-100 మధ్య కాలంలో క్రీస్తు శకం ఎపిసి పట్టణం నుంచి రాయబడ్డది. 3 యోహాను. క్రీస్తు శకం 85-95 మధ్య కాలంలో ఎపిసి పట్టణం నుంచి ఇది రాయబడింది. యూదా రాసిన పత్రిక. ఇది క్రీస్తు శకం 68-70 మధ్య కాలంలో ఇది యెరూషలేము నుంచి రాయబడ్డది. లాస్ట్ ప్రకటన గ్రంథం. ఇది క్రీస్తు శకం 95-96 మధ్య కాలంలో పద్మాష భూషణం దీవి నుండి ఇది యోహాన్ గారు రాస్తున్నారు. మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు.